రోడ్ల పైన పడి ఉంటారు. వాళ్ళని అందరిని తీసుకొని పోయి ఒక ఓల్డేజ్ హోమ్ గవర్నమెంట్‌ది చేసి, ఒక ఓల్డేజ్ హోమ్ చేసి, అట్లాంటోళ్ళందరిని ఒక దగ్గర పెట్టి వాళ్ళకి 3 టైమ్స్ ఫుడ్ పెట్టండి. చాలు. ఇంతకంటే ఎక్కువొద్దు. ఆ! మీరేమో వాళ్ళకి 2000 అనేసి, వీళ్ళకి 3000 అనేసి, మీ ఇంట్లో నుంచి పైసలు పంచుకున్నట్టుగా వానికి పంచి, వీనికి పంచి, ఉచిత హామీలిచ్చేసేసి, ఇక్కడ తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ జేసేసి, మీ ఖజానాలు నింపుకొని ఏందిది? మీ ఇంట్లో పైసా అనుకుంటుర్రా? రాష్ట్రం పైసా అనుకుంటుర్రా? ఎవరో సానియా మీర్జాని తీసుకొచ్చి ఆమెకి 2,00,00,000 ఇచ్చి ఏమో అంబాసిడర్ అంట. ఎవడిమ్మన్నాడు బయ్ నీ ఇంట్లో పైసిచ్చుకో. తెలంగాణ రాష్ట్రంది పైసా. నీకిచ్చే హక్కు ఎవడిచ్చిండసలు? ఇవన్నీ ఎవరైనా క్వెషన్ చేసిర్రా? ఎందుకు చేస్తుండు? అని సొంత ఇప్పుడు అదే ఆమెకి ఇయ్యాల్సిన అవసరం ఏముంది బయ్? అదే 2,00,00,000 తీసుకొని పోయి గరీబోళ్ళకి ఏమైనా మంచి చెయి. అడిగేటోళ్ళు లేక నా రాష్ట్రం నేను చేసిందే నడుస్తది. గిదా? ఆ! ఇదా నువ్వు చేసే సేవ? రాష్ట్రాన్ని అప్పులలోకి నొక్కడమా? ఇదా ప్రజాస్వామ్యం? నీకు నచ్చిందే చేసుకుంటా పోతాం. మేమిగ గద్దెక్కినామంటే మేము చేసిందే చట్టం, మేము చేసిందే న్యాయం. గిదేనా? ఇది కాదు. ప్రశ్నించాలి. యువత ముందుకు రావాలి. ఎందుకు చేస్తున్నావు? మాకు కాదు ఇవన్నీ, మాకు వద్దు. ఈ ఉచితాలు మాకెందుకు? ఇంకొక విషయం చెప్తున్నా. ఈ ఉచితాలు అవి ఇవి అనేసి వీళ్ళు ప్రలోభ చేసి మనని ఒక ఉచ్చులోకి పెట్టేసేసి, ఏదైతే మనము ఈరోజు మనం చేసుకునే పనులు కూడా చేసుకోనీయకుండా మాకు ఉచితంగా బియ్యం ఇస్తుండో, మా స్కాలర్‌షిప్‌లొస్తున్నాయి. మళ్ళీ తర్వాత మాకు ఇంట్లో ముసలోళ్ళకి 2,000 వస్తుంది, 3,000 వస్తుంది. ఇంకా ఏం చేసే అవసరం ఉంది? మాకేం చేసే అవసరం లేదు అని చెప్పి ఇట్లా చాలామంది సోమరిపోతులయిపోతుర్రు. మీకు నిజంగానే ఏమన్నా చెయ్యాలి అనేసంటే స్కిల్ సెట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టండి. లేకపోతే స్కిల్ సెట్ మంచిగా రన్ చేయండి. ఒక ఉపాధి కలిగించండి. మళ్ళీ తర్వాత ఒక ఫ్రీ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టండి. స్కిల్ సెట్ డెవలప్‌మెంట్ పైన. మీరు ఎన్‌జీఓస్‌ని వాళ్ళని వీళ్ళని రిక్రూట్ చేస్తుర్రు. అవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయి? ఒకసారి మీకు తెలుసా అవి? స్కిల్ సెట్ డెవలప్‌మెంట్ పైన ఎన్‌జీఓస్‌ని మీరు